అందుకే బాగా కట్నాలు కానుకలు ఘనంగా తీసుకువచ్చింది. దానివల్లే అత్తారింట్లో ఆ పెద్ద కోడలి మాటకి బాగా జరుగుబాటు ఉండేది. ఇక రెండవ కోడలు పిచ్చుక చాలా పేదింటి నుండి వచ్చింది. నిజానికి ఆ గ్రద్ద రెండవ కొడుకు పిచ్చుక చాలా మొండివాడు. దానివల్లే తల్లికి ఆ పేదింటి కోడలు నచ్చకపోయినా అతని మొండితనం వల్ల ఆ పేదింటి పిల్ల ఈ ఇంటికి కోడలైంది. ఆ డబ్బున్న పెద్ద కోడలికి తోటి కోడలైంది. కేవలం ఈ కారణం వల్లే డబ్బున్న పెద్ద కోడలిని ఒకలాగా, పేద కోడలిని ఇంటి పని మనిషిలాగా చూస్తుండేది ఆ అత్తగారు. ఒకసారి కరెంటు పోయి 2 నిమిషాలయిందో లేదో పెద్ద కోడలు తన అత్తగారితో, అత్తమ్మా అత్తమ్మా, నా రూంలో ఏసీ వర్క్ చేయడం లేదు, ఒకసారి మెకానిక్కి కాల్ చేయండి. మై గాడ్, ఏసీ లేకుండా నేను ఇప్పటికీ 2 మినిట్స్ ఉన్నానత్తమ్మా, వెంటనే ఫోన్ చెయ్యండి.